వరకు మరి అనేక మంది వెళుతూ వస్తున్నారు. అయితే దేవుని దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు, దేవుని దగ్గరికి వెళుతున్న ప్రతి ఒక్కరు దేవుని ఉద్దేశాల మేరకు, దేవుని మాట చొప్పున, దేవుని ఉద్దేశం చొప్పున, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనే దాన్ని విడిచిపెట్టి నాకు అద్భుతం జరగాలని, నాకు స్వస్థత కలగాలని, దేవుడు నన్ను విడిపించాలని, దేవుడు నన్ను బాగు చేస్తాడని అనుకుంటూ వస్తున్నారు. మంచిదే, మీ ఉద్దేశాల మేరకు, మీ ఆలోచన మేరకు, మీ నిర్ణయం చొప్పున, దేవుడు మాట్లాడే చొప్పున మీరు చేస్తున్నది మంచిదే. కానీ అక్కడ దేవుని యొక్క వాక్యము నీకు వినిపించబడుతుందా లేదా, దేవుని యొక్క ఉద్దేశము నీకు వినిపించబడుతుందా లేదా నువ్వు పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి దేవుడు మనతో
మాట్లాడుతూ మనల్ని స్వస్థపరచువాడు దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి మనం పరిశీలన చేస్తే మొదటిగా మనం చూసుకుందాం. కీర్తన రాసిన గ్రంథము 107వ అధ్యాయము 20వ వచనంలో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఏమనంటే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యము కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆమేన్. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి రాత్రి మనల్ని స్వస్థపరచడం కోసము, మనల్ని బాగు చేయడం కోసము ఈ రాత్రి దేవుడి యొక్క అద్భుతమైన మాటని రాత్రి ధ్యానించడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు 107వ కీర్తనలో 20వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఈ రాత్రి మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పరిశీలన చేసుకో. మరి అద్భుతము, ఆశ్చర్య కార్యము, స్వస్థ కార్యము పలానా చోట కాదు. దేవుడు నీ కొరకు వాక్కును పంపించి నిన్ను బాగు చేయడానికి ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాడు. నేను ఎక్కడికో వెళ్ళి బాగు చేసుకుంటానో, నేను ఎక్కడికో వెళ్ళి కిరీటం తెచ్చుకుంటానో, నేను ఎక్కడికి వెళ్ళి ఉన్నత స్థితిలో ఎదుగుతానో నువ్వు పరిశీలన చేస్తున్నావు. కానీ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు నీ కొరకు వాక్కును పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు మరొక మాట మాట్లాడుతూ ఆయన వారు పడిన గుండెల నుండి వారిని విడిపించను. చూసారా? మరి ఇదొక విషయము. మరి మనము పడిపోయిన గుండెల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా చేసినప్పుడు దేవుడు మనం విడిపించినప్పుడు మనము ఆయన కృపను బట్టి నరులకు చేయు ఆశ్చర్యం కార్యములు బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనకి ఏం చేస్తానని చెప్తున్నాడంటే, దేవుడు మనల్ని ఆయన వాక్కు చేత మనల్ని బాగు చేస్తానని చెప్తున్నాడు. ఆయన మన స్థితిగతుల్లో పడిపోయినా, ఇబ్బందుల్లో పడిపోయినా, శ్రమలలో పడిపోయినా, అడగారిపోయిన అన్ని విషయాల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తారని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కానీ దేవుడు మాట్లాడితే ఏమంటాడు తెలుసా? ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యముల బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మన పక్షంలో చేసిన అద్భుత కార్యాన్ని అనేక మందికి మనం వివరించడానికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. దేవుడు వీరి పక్షాన అద్భుత కార్యాలు ఎలా జరిగించాడు అనే రీతిగా వారు ఆశ్చర్యపడిపోవాలి. దేవుడు వీరి పక్షాన అద్భుతాన్ని ఎలా జరిగించాడు అనే రీతిగా వీరు ఆశ్చర్యపడిపోయి అనేక మంది చూస్తున్నట్టుగా. మరి మనం అనేక ప్రాంతాలకు వెళుతూ వస్తున్నాం కదా, కానీ దేవుని వాక్కు మన కొరకే మన దగ్గరికి వచ్చి ఉన్నదట. దేవుని వాక్కు మన కొరకే మన దగ్గరికి వచ్చి ఉన్నదట. స్వస్థత కార్యము కోసము, విడుదల కోసము, అన్ని విషయాల కోసం పరిగెడతాం కాదండి. దేవుడే మన దగ్గరికి వచ్చాడట. గుడ్డివాడు కళ్ళు లేని గుడ్డివాడు ఆ ప్రాంతంలో ఉండిపోతే గుడ్డివాడి దగ్గరికి యేసయ్య వెళ్ళాడా? యేసయ్య దగ్గరికి గుడ్డివాడు వచ్చాడా? పరిశీలన చేద్దాం ఈ రాత్రి. గుడ్డివాడి దగ్గరికి యేసయ్య వెళ్ళాడు. యేసయ్య గుడ్డివాడన్న ప్రాంతానికి వెళ్ళాడు. యేసయ్య గుడ్డివాడన్న చోటకి వెళ్ళాడు. యేసయ్య గుడ్డివాడు పెరిగిన ప్రాంతానికి వెళ్ళాడు. యేసయ్య గుడ్డివాడు నడిచిన గుడ్డివాడు ఉన్న ఏరియాకి వెళ్ళాడు. యేసయ్య గుడ్డివాడు నడిచిన రోడ్డుకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే యేసయ్య నా కొరకు వచ్చాడని తెలుసుకున్నాడు, స్వస్థ కార్యాన్ని పొందుకున్నాడు. అందుకని 20వ వచనంలో మాట్లాడుతున్నాడు, ఆయన తన వాక్కును పంపి బాగు చేశాను. దేవుని యొక్క వాక్కు ఆ ప్రాంతానికి వెళ్ళింది కనుక, దేవుని యొక్క వాక్కు ఆ గుడ్డివాడికి వినబడింది కనుక, దేవుని యొక్క స్పర్శ గుడ్డివాడికి తగిలింది కనుక ఆయన బాగు చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయినావో పరిశీలన చేసుకో. ఎలాంటి గుండెలో పడిపోయినావో, అప్పులనే గుండెలో పడిపోయినావేమో, నేను లేపడానికి రాత్రి దేవుడు నీ కొరకు వచ్చి ఉన్నాడు. శ్రమలనే గుండెలో పడిపోయినావేమో, నేను లేపడానికి రాత్రి దేవుడు నీ కొరకు వచ్చి ఉన్నాడు. ఇరుకులనే గుండెలో పడిపోయినావేమో, ఈ రాత్రి విడిపించడానికి దేవుడు ఈ రాత్రి నీ కొరకు వచ్చి ఉన్నాడు. చీకటి బంధకాల నుంచి, అనేక ఇబ్బందుల నుంచి నువ్వు పడిపోయినావేమో, సమాధానాన్ని కోల్పోయి, బంధువుల మధ్య వెలివేయబడి, స్నేహితుల దగ్గర వెలివేయబడి, దేన స్థితిలో పడిపోయి, ఎవరైనా సరే నిన్ను ప్రేమించక అనేక మంది నిన్ను ధృవీకరించే గుండెలో నువ్వు పడిపోయి ఉన్నావేమో. కానీ వాటన్నిటి నుంచి విడిపించడానికి దేవుని వాక్కు నీ దగ్గరికి ఈ రాత్రి వచ్చి ఉన్నది. నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, నువ్వు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని వాక్కు నీ దగ్గరికి వచ్చింది. ఈ రాత్రి నువ్వు పరిశీలన చేసుకో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే ధ్యానిస్తున్నాడు. దేవుడు నీ ఉద్దేశం
బిడ్డల అభివృద్ధి కొరకు దేవుని వాక్కు నీ దగ్గరికి వచ్చినది. నువ్వు పడిపోయిన గుడ్డల నుంచి లేవనెత్తడానికి, నువ్వు పడిన స్థితుల నుంచి పైకి తీసుకురావడానికి, నువ్వు ఎండిపోయిన ముద్దు వలె ఉన్నాయేమో దేవుడు ఈ రాత్రి నేను అహరోను కర్రవలె జీవింప చేయను గాక. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు దేని కొరకు వచ్చాడు? మనల్ని స్వస్థత కలిగించడానికి, మమ్మల్ని బాగు చేయడానికి, మా స్థితిగతులను మార్చడానికి దేవుడు ఈ రాత్రి మన దగ్గరికి వచ్చాడు. మరొక్కసారి ఆ వాక్యాన్ని చదువుకొని తదుపరి వాక్యానికి మనం వెళదాం. ఏమనంటున్నాడు? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఈ రాత్రి దేవుని యొక్క వాక్కును పంపి నువ్వు ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నావు, ఏ ఇరుకులతో అయితే బాధపడుతున్నావు, ఏ అనారోగ్యంతో అయితే బాధపడుతున్నావు, ఏ శ్రమల ద్వారా అయితే నువ్వు బాధపడుతున్నావు, ఆయన తన వాక్కును పంపి వాటన్నిటి నుంచి రాత్రి నీకు విడుదలనిచ్చును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మనం చూసుకుని దేవుని యొక్క వాక్యాన్ని యెషయా రాసిన గ్రంథము 57వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. యెషయా రాసిన గ్రంథము 57వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 18వ వచనము దేవుని వాక్యాన్ని పరిశీలన చేసినట్టయితే, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకు సమీపస్తులకు సమాధానమును చెప్పి నేను వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు యెషయా ప్రవక్త 57వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటున్నాడు? నేను వారి ప్రవర్తనను చూచుచుని. దేవుడి రాత్రి నీ నడకను, నీ పడకను, నీ ప్రవర్తన అంతటిని దేవుడు పరిశీలిస్తున్నాడు. వారిని స్వస్థపరచుదును, వారిని నడిపిస్తానని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నేను నడిపిస్తానని చెప్తున్నాడు. మనుషులు ఎవరు నీకు ఇటువంటి ధైర్యాన్ని కల్పించరు. మనుషులు ఎవరు ఇటువంటి గొప్ప సపోర్ట్ని ఎవరెవరు, మనుషులు ఎవరు నీకు ఇటువంటి ధైర్యాన్ని పరిచేవారిగా ఉండరు. దేవుడు మాత్రమే చెప్తున్నాడు. ఏమని? నేను వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపించుదును, వారిలో దుఃఖపరచు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేను వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ మాట నువ్వు బాగా జ్ఞాపకం చేసుకో. ఇందాక వరకు దేవుడు తన కొరకు నీ వాక్కును, ఆయన నీ కొరకు తన వాక్కుని పంపించాడు. పడిపోయేల గుడ్డల నుంచి నేను విడిపిస్తానన్నాడు. ఇప్పుడే సెలవిస్తున్నాడు తెలుసా? దేవుడు నీతో నీ యొక్క ప్రవర్తన అంటే నీ యొక్క నడకను చూస్తున్నాడు. అంటే నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నువ్వు ఎంత శ్రమ పడుతున్నావు, నువ్వు దేవుని సన్నిధిలో ఎంత ఏడుస్తున్నావు. ఇప్పటికైనా సరే జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుణ్ణి ఎరగకపోతే, నువ్వు దేవుణ్ణి తెలుసుకోకపోతే, నిన్ను ఎరిగే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, పడిపోయిన గుడ్డ నుంచి లేవనెత్తే దేవుడు ఈ రాత్రి తన వాక్కును నీ దగ్గరికి పంపించి మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఏమని? నీ ప్రవర్తన అంతటి దేవుడు చూస్తాడు. అంటే నువ్వు నడిచే నడకను చూస్తున్నాడు దేవుడు, నువ్వు నడిచే తీరును చూస్తున్నాడు దేవుడు, నీ ప్రవర్తన అంతటి దేవుడు చూసి ఏమంటాడు తెలుసా? నేను తప్పకుండా నేను స్వస్థపరుస్తాను. కారణం ఏంటంటే నువ్వు దేవుని సన్నిధిలో ఈ లోకంలో నువ్వు యథార్థంగా నడుస్తున్నావు కనుక నేను దేవుడు నిన్ను స్వస్థపరిచి నడిపిస్తానని చెప్తున్నాడు. అంటే విడుదలనిచ్చి నడిపిస్తానని చెప్పిన తర్వాత దేవుడు వారిలో దుఃఖపరిచిన వారిని ఓదార్చుకును అని చెప్తున్నాడు. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో. నువ్వు దుఃఖంలో ఉంటే దేవుడు ఓదార్చడానికి వచ్చాడు. నువ్వు వేదనలో ఉంటే దేవుడు ఓదార్చడానికి వచ్చాడు. నువ్వు బాధలో ఉంటే దేవుడు ఓదార్చడానికి వచ్చాడు. నువ్వు కన్నీరుని కారుస్తుంటే దేవుడు దాన్ని చూడడానికి వచ్చాడు. కానీ మనుషులు ఎవరు ఓదార్చేవాడు ఉండరు ఈ రోజుల్లో. మనుషులు ఎవరు కన్నీరు తుడిచేవాడు ఉండరు ఈ రోజుల్లో. మనుషులు ఎవరు ప్రేమించేవారు ఉండరు ఈ రోజుల్లో. ఇలాంటి మాటలు నుండి దేవుని యొక్క మాటలు హృదయాన్ని హత్తుకునే రీతిగా ఉంటాయి. ప్రతి ఒక్క మనుషుడు అవసరం కోసము, ఆ అవసరం కోసం మనల్ని ఇబ్బందులు పెట్టేవారు తప్ప, అవసరం కోసం మన చుట్టూ వారు తిరిగేవారు తప్ప, అవసరం కోసం మనతో నడిచేవారు తప్ప, మన దుఃఖంలోనూ మన బాధలోనూ మనకు తోడుగా ఉండేవారు ఎవరు ఉండరు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయం ముందు మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి దేవుడు మమ్మల్ని పరిచర్య పంపించిన తర్వాత ఎన్నో శ్రమలు ఇబ్బందులు వచ్చినా సరే వాటన్నిటి నుంచి జయాన్ని పొందాలని మేము ముందడుగు వేస్తే మాకు వ్యక్తిగతలు ఎక్కువైంది, అపహేళన ఎక్కువైంది, దూషించేవారు ఎక్కువయ్యారు. సహాయం అడిగితే వెక్కిరించేవారిగా మాట్లాడారు, ఎగతాళిగా మాట్లాడారు. కొంతమంది అయితే సమాధానం కూడా చెప్పలేదు. కొంతమందికి ఫోన్ చేస్తే కనీసం రెస్పాన్స్ లేదు, మెసేజ్ పెడితే కనీసం సమాధానం చెప్పలేదు. కానీ వారు మాత్రం అనేక సార్లు మమ్మల్ని దాటి వెళ్ళారే కానీ మేము కనిపించే వారికి లేకుండా పోయాం. కానీ అయినా కానీ దేవుడు మాకు ఓదార్పునిచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. దుఃఖపడుతున్న వారిని ఓదార్చదని చెప్పినట్టుగా ఆయన మా ప్రవర్తనను చూసి మమ్మల్ని బాగు చేసి నడిపించేవాడుగా దేవుడు మాకు సహాయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు మాట్లాడుతూ దేవుడు వారికి ఏమిస్తాడు?
కృతజ్ఞత బుద్ధినిస్తానని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం ఇది బాగా జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులకి మనం ఎటువంటి సహాయం చేసినా మనకి కృతజ్ఞత లేని వారిగా, అంటే మనం ఎదుట కృతజ్ఞత లేని వారిగాను, కనీసం కృతజ్ఞత తీసుకున్న వారిగాను, కనీసం ఒక డ్యాన్స్ చెప్పేవారిగాను ఉండరు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? వారికి ఒకవేళ ఆ మనసు లేకపోతే నేను ఆ మనసుని పుట్టిస్తాను, నేను ఆ మనసుని పుట్టిస్తాను. కారణం ఏమిటో తెలుసా? ఈ మనుషుల మధ్య తిరుగుతున్నప్పుడు, నేను వారి మధ్య అద్భుత కార్యాలు జరిగిస్తున్నప్పుడు, వీరు అనేక మందికి దాన్ని ప్రచురించాలి కనుక, నేను అనేక మందికి దాన్ని వివరించాలి కనుక, నేను వారికి కృతజ్ఞత బుద్ధిని పుట్టించు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేను వారిని స్వస్థపరిచిందని యెహోవా సెలవిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడంటే దూరస్తులకును సమీపస్తులకు సమాధానమని చెప్తాడట. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు పరిశీలన చేస్తున్నావా? నువ్వు ఎక్కడుండి పడిపోయిన గుంటలో ఉన్నావేమో, నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావేమో, నువ్వు బాగుపడలేని స్థితిలో ఉన్నావేమో, నువ్వు దేన స్థితిలో ఉన్నావేమో. నీ మాటలు నువ్వు ఎక్కడుండి ఆలోచిస్తున్నా, దేవుడు నీతోనే సెలవిస్తున్నాడు. ఏమో తెలుసా? దేవుడట దూరస్తులకును సమీపస్తులకు సమాధానం కలిగిస్తాడట. నీకు నువ్వు వారికి కారణం ఏమిటో తెలుసా? నువ్వు ధనము లేదని దూరం పెట్టారేమో, అధికారము లేదని దూరం పెట్టారేమో, సంపద లేదని దూరం పెట్టారేమో, అనారోగ్యత ఉందని దూరం పెట్టారేమో, అపహరణ చేస్తూ దూరం పెట్టారేమో. నేను అన్ని విషయాల్లో తృణీకరించబడి ఉండొచ్చు. తెలివి తక్కువ వాడమని, నువ్వు అందరికంటే తెలివి గలవాడమని, నువ్వు అందరికంటే జ్ఞానహీనుడమని, నువ్వు అందరికంటే తక్కువ జాతివని, నువ్వు అందరికంటే అధికారంలో తక్కువని, నువ్వు అందరికంటే వస్త్రహీనంలో తక్కువని అందరూ నిన్ను అపహరణ చేసి దూరం పెట్టి ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా? నిన్ను దూరం చేసిన వారికి నీకు సమీపంలో ఉన్నవాడు, నిన్ను దూరం చేసిన వారికి దేవుడు సమాధానం కలుగజేస్తానని ఈ రాత్రి దేవుని వాక్యం సెలవిస్తున్నది. అటువంటి కృప దేవుడు ఈ రాత్రి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు వారిని బాగు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడట. మరొక వచనంలో చూసినట్లయితే 20వ వచనంలో అంటున్నాడు, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మళింప పరదు, దాని జలములు బురదను మైలును పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. ఇది బాగా జ్ఞాపకం చేసుకోండి. మన సాంగత్యము ఎవరితో నడుస్తుందో బాగా జ్ఞాపకం చేసుకో. ఎంతవరకు దేవుడి నుండి విడుదల ఇవ్వడానికి ఆయన వాక్కును పంపించాడు, పడిపోయిన గుడ్డల నుంచి లేవనెత్తడానికి ఆయన వాక్కును పంపించాడు, నిన్ను బాగు చేయడానికి ఆయన వాక్కును పంపించాడు, నీకు ఓదార్పుని ఇవ్వడానికి ఆయన వాక్కును పంపించాడు, నిన్ను స్వస్థపరచడానికి ఆయన వాక్కును పంపించాడు, నీ బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, నీ చుట్టూ ఉన్న వారి మధ్య నీకు సమాధానం కలిగజేయడానికి ఆయన వాక్కును పంపించాడు. అయితే దేవుడు మాట్లాడుతూ భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. చూసారా, సముద్రం ఏ రోజైనా ఒక చోట స్థిరంగా ఉంటాం, కానీ అది ఒక చోట అలా నిలబడి ఉంటాం. బకెట్లో నీళ్లు పెడితే అవి అలాగే ఉంటాయి. మనం వెళ్ళి కదిలిపితేనే కదులుతాయి. సముద్రం అలా ఉండదు. అలలు కొలలు వస్తానే ఉంటాయి, అలలు ఆగదాటిగా వస్తానే ఉంటాయి. అసలు ఎక్కడ ఆగు. వైజాగ్ బీచ్కి వెళ్తే అసలు అస్సలు ఆగు, బాపట్ల బీచ్కి వెళ్ళినా అస్సలు ఆగు. దగ్గరలో మనకి ఏది ఉంది? బందరు బీచ్కి వెళ్తే అసలు ఇంకా ఆగదు. అసలు అలలు వస్తూనే ఉంటాయి. జనాలు ఎగబడి ఆ బురదలోనూ ఆ నీళ్ళలోనూ ఎగిరి ఆడుతూ ఉంటారు, వారి సరదా తీర్చుకుంటూ ఉంటారు. అయితే భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అట. మనం అలా ఉండకూడదు. అది ఎన్నటికీ నిమ్మడబడదు. అయితే దాని జలములో బురదను మైలను పైకి రేయును, దుష్టులు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. దుష్టుల యొక్క దుష్టుల దగ్గర నెమ్మది ఉండదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పైకి లేవనెత్తడం కోసం ఆయన ఈ రాత్రి మనకి వాక్కును పంపించాడు. మనల్ని స్వస్థపరచుటకు కొరకు ఆయన మన కొరకు వాక్కును పంపించాడు. మరి చివరిగా మనం చూసుకున్నట్లయితే యాకోబు రాసిన గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ, మరి ఇంతవరకు దేవుడు మన కొరకు వాక్కును పంపించాడు కదా, మరి దేవుడు తన కార్యాలు ఈ రాత్రి మనకు చూపించాడు కదా. మరి యాకోబు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం దేవుడు మాట్లాడుతూ, మీలో ఎవడైనను రోగైనను ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థింపవలెను. విశ్వాసహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును, ప్రభు అతని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నువ్వు పరిశీలన చేస్తున్నావా? యాకోబు రాసిన పత్రికలో దేవుడు మాట్లాడుతూ, యాకోబు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? ఇప్పటి వరకు కీర్తనాకారుడు అంటున్నాడు, మీ కొరకు దేవుడు వాక్కు వచ్చింది. కారణము బాగు చేయడకు, కారణము పడిపోయిన గుడ్డ నుంచి లేవనెత్తడానికి,
తర్వాత దేవుడు మాట్లాడుతూ మన ప్రవర్తన నడకను చూసి దేవుడు మనల్ని బాగు చేస్తున్నాడు, మనల్ని స్థితిగతులు మారుస్తున్నాడు, దూరస్తుల దగ్గర నుంచి సమీపస్తుల దగ్గర నుంచి మనకి సమాధానం కలుగజేస్తున్నాడు. ఇవన్నీ జరుగుతుండగా దేవుడు మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటే తెలుసా, నీ కొరకట ఏమంటున్నాడు, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘ పెద్దలతో పిలుపుకోలేను, వారి ప్రభునామమున అతనికి నూనె రాసి ప్రార్థన చేయగా విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు దేవుని వాక్యం ఈ ప్రాంతానికి వచ్చింది, నీ కొరకు దేవుని మాటలు ఈ ప్రాంతానికి వచ్చింది, నీ కొరకు దేవుడు స్వస్థపరచడానికి ఈ ప్రాంతానికి వచ్చాడు, నీ కొరకు దేవుడు నిన్ను బాగు చేయడానికి వచ్చాడు, నీ స్థితిగతులు మార్చడానికి వచ్చాడు, ఇరుకునే ఇబ్బందుల నుంచి విడిపించడానికి వచ్చాడు, పడిపోయిన గుండెలోంచి దేవుడిని లేపడానికి వచ్చాడు, నీకు సమస్తము నిన్ను బాగు చేయడానికి దేవుడు ఈ రాత్రి ప్రాంతానికి వచ్చాడు. వచ్చిన దేవుడు నీకు ఒక దాసుడు తీసుకొచ్చి మాట్లాడితే ఏమంటాడు తెలుసా, మీలో ఎవడైనా ఈ ప్రాంతంలోనే కానీ ఈ ఏరియాలోనే కానీ ఈ సమాజంలోనే కానీ ఎవడైనా ఒకవేళ రోగి అంటే రోగి అంటే అనారోగ్య సమస్యతో పడి ఉన్నవాడు ఎవడైనా ఉంటే అతను ఏం చేయాలట, సంఘపు పెద్దలను పిలిపించండి, దేవుని సేవకులను పిలిపించి లేదా సంఘములో ఉన్న పెద్దవాళ్ళని పరిశుద్ధులను పిలిపించి ఏం చేయాలట, వాళ్ళందరూ పిలిపించబడిన వారు ప్రభు నామమున క్రీస్తు నామమునే. కొంతమంది మధ్యకాలంలో చాలా మంది ఎలా ఉన్నారంటే ప్రభు అయిన నామమును విడిచిపెట్టి వారు స్వస్థత బుద్ధితో వాళ్ళు కొన్ని కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నారు, కానీ అవి కొన్ని చోట్ల ఫెయిల్ అవుతూ కనపడుతున్నాయి. ఎందుకంటే దేవుని నామము గొప్పదై ఉంటే వీరు సొంత ఆలోచనలతో నడిచేవారిగా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్యం చాలా వివరంగా రాయబడి ఉన్నది. దేవుని వారు ఏం చేయాలట, ప్రభువు నామమున ఏం చేయాలి, అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థించవాలని. ఈ రాత్రి నీ కొరకు దేవుడు బాగు చేయడానికి నూనె రాసి ప్రార్థించడానికి దేవుడు ఈ రాత్రి నీ కొరకు వచ్చి ఉన్నాడు. చాలా మంది నూనె అనగా చాలా మందికి అపహేళనగా మాట్లాడుతూ ఉంటారు. అంటే కొబ్బరి నూనె రాస్తే బాగు చేయబడతాడా, కొబ్బరి నూనె రాస్తే మీరందరూ స్వస్థత జరుగుతారంటారు. కానీ దేవుని యొక్క అభిషేకము ఆ నూనెలో నింపబడి ఉన్నది, దేవుని యొక్క రక్తం ఆ నూనెలో నింపబడి ఉన్నది కనుక దేవుడు మనకి నూనెని అభిషేకించి ఇచ్చాడు కనుకనే ఆ నూనెని మనం రాసుకొని ప్రార్థన చేసుకున్నట్లే దేవుడు మనకి స్వస్థత కలిగిస్తానన్నాడు. ఆ ప్రార్థన చేయవలెను, విశ్వాసహితమైన ప్రార్థన. ప్రార్థించే వారు ఎవరైనా సరే విశ్వాసంతో ప్రార్థించాలి. వాళ్ళు అవిశ్వాసంతో ప్రార్థించి ఏదో వచ్చారులే, మనం తప్పకుండా చెయ్యాలి, ఇది మన బాధ్యతలను అనుకోకూడదు ఆ కొద్ది నిమిషాలు, కానీ అది ఎన్నటికీ ఆ కార్యం జరగదు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, విశ్వాసహితమైన ప్రార్థన. నువ్వు అవతల వ్యక్తికి నువ్వు చేసే ప్రార్థన ముందు నువ్వు విశ్వసించాలి. ఏమని, ప్రభు నామము నా యందు నుండి అతనితో అద్భుత కార్యం జరిగించాలని, ప్రభు నామము నాలో నుండి అతనితో స్వస్థత కార్యం జరిగించాలని ముందు మనం విశ్వసించాలి. అప్పుడే అతనికి నూనె రాసి ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఆ ప్రార్థన ఏమవుతుందట, ఆ రోగిని స్వస్థపరచుద్దట. ఆ ప్రార్థన ఏమవుతుందట, స్వస్థపరచుద్దట. అప్పుడు ప్రభు అతన్ని లేపును. సంఘ పెద్దలు లేపడు, దాసుడు లేపడు, దేవుడు లేపుతాడు. జ్ఞాపకం చేసుకోండి, ఇది చాలా బాగా జ్ఞాపకం చేసుకోండి. పాస్టర్ గారు లేపుతాడు, పాస్టర్ గారు లేపుతాడు కాదు, పాస్టర్ గారు లేపడు. పాస్టర్ గారు దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు కనుక ఆ సేవకుడు పరిశుద్ధంగాను విశ్వాసంగాను ప్రార్థిస్తే దేవుడు లేపుతాడు అతన్ని అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ కూడా అప్పుడే పొందుతాడట. దేవునికి స్తోత్రం. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా పరిశీలన చేసుకోండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ఏదో కనబడుతుంది కదా, ఏదో వినబడుతుంది కదా అని మనం వెళ్ళిపోవడం కాదు. అనేక మంది ఈనాటి దినాల్లో అన్ని జనులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. 2 పడవల మీద కాళ్ళే నడుస్తూ మార్చడానికి ఆయనే దగ్గరికి వచ్చాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు. అనేక ప్రాంతాలకు నువ్వు వెళ్ళి నువ్వు ఎంతగానో బాధపడ్డా కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కానీ నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ నడకను చూస్తున్నాడు, నిన్ను బాగు చేయడానికి. అంటే నువ్వు ఎలా విశ్వాసంలో ఎదుగుతున్నావో పరిశీలన చేస్తున్నాడు, నువ్వు ఎలా విశ్వాసంలో నడుస్తున్నావో పరిశీలన చేస్తున్నాడు, నువ్వు ఎలా విశ్వాసంలో ఎదుగుతున్నావో అన్ని విషయాల్లో దేవుడు పరిశీలన చేస్తున్నాడు. కనుకనే దేవుడు రాత్రి మాట్లాడితే ఉన్నాడు తెలుసా, దూరస్తులను స్వయంపరులను నీకు సమాధానం కలగజేస్తాను, నీకు కృతజ్ఞతాస్తుతి కలిగించే బుద్ధిని నేను పుట్టిస్తాను, నువ్వే భయపడొద్దని దేవుడు వాక్యము సెలవిస్తున్నది. స్వస్థ కార్యం జరగలేదని బాధపడద్దు, దేవుడు వినిపించట్లేదని బాధపడద్దు. ఎన్నో చోట్లకి నువ్వు వెళ్ళొచ్చు ఉండొచ్చు, కానీ ఈ రాత్రి దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదని, నువ్వెవరిని ఆశ్రయించిన అవసరం లేదని, ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళనవసరం లేదని ఈ రాత్రి దేవుడి వాక్యాన్ని దగ్గరికి వచ్చింది. జ్ఞాపకం చేసుకోండి బాగా ప్రియమైన దేవుని బిడ్డలారా. దూరమని భారమని నేను వెళ్ళాలి అని నువ్వు ఆశపెడితే వెళ్ళు, మంచిదే కాదనల. కానీ దేవుడు వాక్యము యథార్థంగా నడిచిన రోజులు నిన్ను యథార్థంగా నడిపిస్తూ
చూస్తే దేవుడు ఎన్నటికీ సంతోషిస్తూనే ఉంటాడు. నిన్ను విడిచిపెట్టేవాడుగా ఉండడు. నీ నడకను పడకను సమస్తము దేవుడు చూస్తున్నాడు కనుకనే, నీ ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు కనుకనే నిన్ను బాగు చేయడానికి ముందుకు వస్తున్నాడు. నేను నీ స్థితిగతులు మార్చడానికి ముందుకు వస్తున్నాడు. పడిపోయిన గుంటలో పడి ఉన్నవే ఈ రాత్రి దేవుడు నిన్ను లేపడానికి ఆయన వాక్కుని తీసుకొచ్చాడు. ఈ రాత్రి నిన్ను బాగు చేయడానికి ఆయన తైలము తీసుకొచ్చాడు. ఈ రాత్రి నీకు స్వస్థ కార్యం జరిగించడానికి ఆయన దాసుని తీసుకొచ్చాడు. ఈ రాత్రి నిన్ను స్థిరముగా నిలబెట్టడానికి ఆయన దాసుని ప్రాంతానికి తీసుకొచ్చి నేను నిత్యముగా ఆశీర్వదించడానికి ఆయన నామముని నీ కొరకు ఈ రాత్రి ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రికలో అదే మాట్లాడుతున్నాడు కదా. చివరగా చూసుకుందాం. మీలో ఎవడైనా రోగి ఉంటే అతడు సంఘ పెద్దలను పిలిపిపోవాలను, వారు ప్రభువు నామమున దగ్గర రాసి ప్రార్థన చేయవలెను. విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఆ ప్రభు అతనిని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా మరి రాత్రి దేవుడు మాట్లాడితే ఏమంటున్నాడు? నువ్వు స్వస్థత కార్యము చూడాలంటే దేవుని మాట నీ దగ్గరికి వచ్చింది. ఈ రాత్రి నువ్వు గమనించుకో. నా కొరకు దేవుని యొక్క వాక్కు వచ్చిందట. ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడుతూ దేవుని యొక్క వాక్కు నీ దగ్గరకు వచ్చి బలపరచడానికి, నువ్వు పడిపోయిన గుండెల నుంచి లేవనెత్తడానికి. అప్పులనే గుండెలో పడిపోయాము, ఇరుకులని గుండెలో పడిపోయాము, శోధించబడే గుండెలో పడిపోయాము, అనారోగ్యతని గుండెలో పడిపోయాము, అనేక ఇబ్బందుల ద్వారా శోధించబడుతూ హింసించబడుతూ ఎన్నో సమస్యలనే గుండెలో పడిపోయి ఉండొచ్చు. వాటి నుంచి విడిపించడానికి దేవుని యొక్క వాక్కు నీ కొరకు ఈ ప్రాంతానికి వచ్చింది. నీ కొరకు ఈ యొక్క ఏరియాకి వచ్చి నువ్వు పరిశీలన చేసినట్లయితే దేవుడు నా కొరకు వచ్చాడట. నా కొరకు దేవుని యొక్క మాటలు వచ్చినాయి అట. నన్ను బలపరిచే మాటలు వచ్చినాయి. నా ప్రవర్తన చూస్తున్నాడు, నా వేదన చూస్తున్నాడు, నా ఇబ్బంది చూస్తున్నాడు, నా స్థితిగతులు చూస్తున్నాడు, నన్ను దుఃఖపరుస్తూ ఉన్నాడు. అనేక మంది దుఃఖపరుస్తుంటే దేవుడు నన్ను ఓదార్చడానికి వచ్చాడట. మనుషులు రాలేదు ఓదార్చడానికి, దేవుడు వచ్చాడు నీ కొరకు. నేను రాలేదు, నా బిడ్డలు రాలేదు, నా భార్య రాలేదండి. దేవుడు వచ్చాడు నీ కొరకు ఓదార్చడానికి. నువ్వు ఏడుస్తుంటే చూస్తున్నాడు దేవుడు నిన్ను ఓదార్చే స్థితి తీసుకురావడానికి, నిన్ను బలపరిచే స్థితి తీసుకురావడానికి. నువ్వు ఇంతకాలము నువ్వు పడిపోయి ఉన్నావేమో, ఈ రాత్రే దేవుడు నిన్ను లేకపోతున్నాడు. ఈ రాత్రే దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. ఈ రాత్రి నీ స్థితిగతుగా మార్చబోతున్నాడు. చాలని జీతంతో నీ కుటుంబాన్ని నడిపించావేమో, దేవుడు ఈ రాత్రి దీన్ని మార్చబోతున్నాడు. సరిలేని స్థితిలో నీ కుటుంబాన్ని నడిపించావేమో, దేవుడు ఈ రాత్రి నిన్ను బాగు చేయబోతున్నాడు. అప్పుల సమస్యలు నడిపించబడ్డావేమో, దేవుడు ఈ రాత్రి వాటిని తీసివేయబోతున్నాడు. సమస్యల నుంచి నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు ఈ రాత్రి నిన్ను తీసివేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దూరస్తులు సమీపస్తులు నిన్ను వెక్కిరించారేమో, ఈ రాత్రి దేవుడు వారి నుంచి నీకు సమాధానం కలిగిస్తానని చెప్తున్నాడు. ఎన్నో సమస్యలు నేను దూరస్తులు పెట్టారేమో, బంధువులు అపహరణ చేశారేమో, స్నేహితులు ఇబ్బందులు పాలు చేశారేమో, సన్నిహితులు పాడు చేయాలని చూస్తున్నారేమో, నీ కుటుంబీకులే నీ ఇబ్బందులు పాలు చేస్తున్నారేమో, దేవుడు వారందరి నుంచి నీకు సమాధానం ఇస్తానని చెప్తున్నాడు. సంతోషమని ఇస్తానని చెప్తున్నాడు. నిశ్చయముగా ఈ రాత్రి నీకు స్వచ్ఛత కలిగిస్తానని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు ఈ ప్రాంతానికి దాసుని పంపించాడు. నీ కొరకు ఈ ప్రాంతానికి దాసుని యొక్క ప్రార్థన పంపించాడు. దేవుడు నీ కొరకు ఈ రాత్రి ఈ ప్రాంతానికి వచ్చాడు. దేవుడు నీ కొరకు ఈ ప్రాంతంలో అడుగు పెట్టాడు. నువ్వు పరిశీలన చేసి నేను బాగుపడాలని ఆశ తృష్ణ కలిగి నీ ఉంటే ప్రార్థన చేసుకుని వాక్యం దేవుడు దీవించును గాక. స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆయన ఎన్నిక లేని మా బ్రతుకులు ఎన్నుకున్నావు ప్రభా, అందరి బట్టి నీకు స్తోత్రాలు. మా వాక్కుడు నీ వాక్కుడు ప్రభా ఈ ప్రాంతానికి పంపించానని సెలవించావు కదా. నీ వాక్కుడు ఈ ప్రాంతానికి పంపించానని, నీ వాక్కుడు మా కొరకు పంపించామని, మమ్మల్ని బాగు చేయడానికి, పడిపోయిన గుడ్డ నుంచి మమ్మల్ని లేవనెత్తడానికి, మా స్థితిగతులు మార్చడానికి, మా ఇబ్బందులు మార్చడానికి, మా సమస్యలు మార్చడానికి, మమ్మల్ని ఎంతగానో ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి ప్రభా నీ వాక్కుడు మా కొరకు పంపించావి. మా నడకన మా ప్రవర్తన సమస్తమును ఎరిగిన దేవుడే నీవున్నావు కనుకనే మమ్మల్ని బాగు చేయడానికి, మమ్మల్ని సరి చేయడానికి, మమ్మల్ని స్వస్థపరచడానికి ప్రభా నీ వచ్చావు ఈ రాత్రి. అయా తండ్రి ప్రభానైనా, అయా తండ్రి నీ సన్నిధిలో మేము బలపరచబడాలని, నీ సన్నిధిలో మేము దీవించబడాలని, నీ సన్నిధిలో హెచ్చించబడాలని ప్రభా మాట్లాడుతున్నారు. మేము దుఃఖపరులమై దుఃఖిస్తున్నాం, అనారోగ్యత చేత దుఃఖిస్తున్నాం, ఆర్థిక సమస్యలు చూసి దుఃఖిస్తున్నాం, అప్పులను చూసి దుఃఖిస్తున్నాం, శత్రువులను చూసి దుఃఖిస్తున్నాం, వెక్కిరించిన వారిని చూసి దుఃఖిస్తున్నాం. నాయన మీరే మమ్మల్ని ఓదార్స్తారని మాట్లాడుతున్నావు, ధైర్యాన్ని ఇస్తారని మాట్లాడుతున్నావు, సహాయం చేస్తారని మాట్లాడుతున్నావు తండ్రి. అందరి బట్టి స్తోత్రాలు. అయా మా కొరకు అయా ప్రభు నాయన దాసులు పంపిస్తానని, దాసులు రాసే నూనె ప్రార్థన చేసి విశ్వాసహితమైన ప్రార్థన ఎన్నటికీ నిరర్థము కాదని నీ వాక్యం సెలవిస్తున్నది కదా. అయా ప్రభా మా కొరకు ప్రార్థించి
ప్రార్థించే దాసుని పంపించి మమ్మల్ని బలపరచడానికి, మా స్థితిగతులు మార్చడానికి, మమ్మల్ని ప్రభా ఎన్నిటికైనా ప్రభు బాగు చేయడం కొరకు ఈ రాత్రి మీరు మా కొరకు వచ్చారు నాయన. అయా తండ్రి ప్రభా, అయా ప్రభా నాయన ఈ రాత్రి మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని, నీ మాటలు మా హృదయాల్లో బలపరుచుకొని కృపను మీరు మాకు అనుగ్రహించమని కోరుచున్నాం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. విత్తమైన వాక్యం వృధా కాకుండా వారి హృదయాల్లో భద్రపరుచుకునేలాగిన, వారి హృదయాల్లో బలమెత్తులాగిన అపవాదికి ఎటువంటి చోటు లేకుండా ప్రభా వారిని సన్నిధిలో ప్రభా ఆయన ఎంతగానో ప్రార్థిస్తున్నారు. వారి ప్రవర్తనలు కలిగి ప్రార్థిస్తున్నారు, చక్కగా నడుచుకుని ప్రార్థిస్తున్నారు. దేవుడు ఎన్నటికైనా మా అక్క కృతజ్ఞతా స్థితులు వింటాడని, దేవుడు మా దుఃఖాన్ని ఓదారుస్తాడని, దేవుడు మమ్మల్ని స్వస్థపరుస్తాడని, దేవుడు మా పడిపోయిన గుడ్డ నుంచి మమ్మల్ని లేవనెత్తాడని అనేక జనం నుంచి ఎదురు చూస్తానని విడాలి. మీరే ప్రభు పైకి లేవనెత్తిన కృపను దయచేయమని అడుగుతున్నాం. అయా తండ్రి మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ రాత్రి ప్రార్థిస్తున్నాం నాయన. నీ తండ్రి గారు అయా ప్రభా లోక గారిని, సువార్తమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రభా చేస్తున్న పనుల్లోనూ అన్ని విషయాల్లోనూ మీరే తోడుగా ఉండి బలపరచమని, ధైర్యాన్ని పంచమని అడుగుతున్నాము నాయన. ఇచ్చిన కుమార్తెను బట్టి నీకే వందనాలు ప్రభా, స్తోత్రాలు. అయా ప్రభా నాయన అక్క చేస్తున్న పనుల్లో తోడుగా ఉండు. అయా ప్రభా నాయన వాక్కును పంపించి రాత్రి అయా ప్రభు మాట్లాడే విధానంలో నీకు స్తోత్రాలు. పడిపోయిన గుడ్డ నుంచి లేవనెత్తుతానని సెలవిచ్చావు, విడిపిస్తానని సెలవిచ్చావు. ఈ రీతిగా ప్రభా నాయన చాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకునే స్థితిలో ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, దుఃఖాన్ని సమస్తమును ఇవే ఎరుగైన దేవుడు ఈ రాత్రి బాబా దాని నుంచి విడుదల కలిగించి అయా గొప్ప సంతోషకరమైన దినాలు ఆ కుటుంబంలో మీరు దయచేయమని ప్రభా. అయా ప్రభా మీరే ప్రభా దూరస్తులతోనూ సమీపస్తులతోనూ సమాధానము మీరే కలిగించడానికి మీరు కృపను దయచేయమని అడగచ్చు. ఇచ్చిన ఇద్దరు బిడ్డల చుట్టూ కంచి వేయండి. నీ కుమారుడు మరి దూర ప్రాంతానికి వెళ్ళాడు, సహాయం దయచేయండి. కావాల్సిన అవసరతలు మీరు తీర్చండి. అయా చదువులు మంచి స్థాయిలో ఎదగడానికి మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం. మరి జ్ఞాపకం చేసుకోండి. తల్లి శ్రీలక్ష్మిని ప్రభా, తల్లి పద్మగారి చుట్టూ కంచి వేయి. వారి తల్లి గారిని చూడడానికి వెళ్ళారు, వారికి స్వస్థత కార్యాన్ని మీరు జరిగించమని, నిశ్చితమైతే వారికి మారు మనసు రక్షణ దయచేయమని అడుగుచి రాత్రి ప్రార్థిస్తున్నాం నాయన. అయా ప్రభ మరి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా రాలేటువంటి బిడ్డలు కూడా మేము ప్రార్థిస్తూ వారి కొరకు కూడా అద్భుత కార్యాలు ఈ రాత్రి మీరే జరిగించమని అడుగుతున్నాం. ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది నీ బిడ్డలు నీ మాటలు ఆలకిస్తున్నారో వారందరికీ మారు మనసు రక్షణ దయచే, నిశ్చితమైతే నీ వైపు తిరగడానికి దయచే. అయా ప్రభు వారు ఏ గుండెలో పడిపోయినారు, ఈ ఖాళీ వ్యాసులు ఏ గుండెలో పడిపోయినారో, ఇబ్బందుల్లోనూ సమస్యల్లోనూ అయా ఇరుకుల్లో పడిపోయి ఉండొచ్చు. ఈ రాత్రి వారిని విడిపించడానికి కృపను దయచే. ఈ ప్రాంతానికి నా కొరకు ప్రార్థించడానికి దేవుడు దాసుని పంపించాడని గ్రహింపును దయచేయమని, మరుగైపోయిన ఆత్మల నిదర్శనాన్ని ఈ రాత్రి ఇచ్చే ప్రభా మీరే జ్ఞాపకం చేసుకొని నిలబెట్టమని అడుగుతున్నాము తండ్రి. నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మట్టివాడిని నన్ను ఎన్నుకొని ప్రాంతానికి పంపించారు నాయన. ఎన్నికలేని నా బ్రతుకులు మీరు ఎన్నుకొని ప్రభా మీరే మా పక్షాన అద్భుత కార్యాలు జరిగించమని, అయా ప్రభా నీ వాక్కుని మా ద్వారా పంపించి మా ద్వారా అనేక మందికి వినిపించడానికి మీరు మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అయా ప్రభా మా పరిచర్య చుట్టూ సహాయం దయచేయండి. అయా విస్తరించబడ్డా కృపను దయచేయండి. దాసరాలకు ఆరోగ్యము, బిడ్డలిద్దరు పాఠశాలకు వెళ్ళి వస్తున్నాడు కాపుదల నీ యందు భయభక్తులు గలవారు అయా ధన్యులను సెలవించిన రీతిగా నా బిడ్డలు నీ యందు భయభక్తులు గలవారిగా ఎదిగే కృపను దయచేయమని కోరుచు. అయా నా చుట్టూ నా పరిస్థితి చుట్టూ పెంచి కాపుదల దయచేయమని, అయా ప్రభా నీ మందిర స్థలం కోసం మేము అనుదినము ప్రార్థిస్తున్నాం తండ్రి. కావలసిన అవసరతలు మీరు తీర్చమని అడుగుతున్నాం. మా ప్రవర్తన ఎరిగిన దేవుడు నీవై ఉన్నావు కనుక అయా మా ప్రభు మందిర స్థలం కావాలయా. మా కడుపు కట్టుకోవడానికి, మా కడుపును పోగేసుకోవడానికో, మేమేదో సంపాదించడానికో రాలేదు నాయన. నువ్వు ఇచ్చిన ఆత్మలు దాచిపెట్టడానికి, నువ్వు ఇచ్చిన ఆత్మలు భద్రపరచడానికి ఒక మందిరాన్ని మా కొరకు ఏర్పరచమని అడుగుచు. అయా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఆయన. జరగబోతున్న కార్యం అద్భుత రీతిగా మీరే జరిగించమని, నీకే కృతజ్ఞతాస్తులు చెల్లించే కృపను దయచేయమని అడుగుచు. తోటి సేవకులను, తోటి దాసులను, పరిచయం చేస్తున్న అనేక మంది దాసులను, ఆర్పి తండ్రి గారిని, తల్లి గారిని, బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి గొప్ప మేలు దీవెన ప్రతి ఒక్కరిపై కుమ్మరించి విస్తారమైన సేవ చేయడానికి ప్రతి ఒక్కరికి మీరే తోడైన నడిపించమని కోరుచు. క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా అపరాధం చేయమని క్షమించిన ప్రకారము మీరు మా అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి దేకాదృష్టిని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము, అపవాది క్రియలంత నాశనము, యేసు రక్తం సంపూర్ణ విజయము జయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ